హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. మీరు ఎల్ఐసికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఏదైనా పాలసీ నచ్చి అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఎల్ఐసిలో నచ్చి మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఇన్సూరెన్స్ మీకోసం లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేసుకోవాలనుకున్నట్లయితే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ పాలసీ ఇన్సూరెన్స్ చేసుకునే ప్రాసెస్ని చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఈరోజు నేను చెప్పబోయే ఇన్సూరెన్స్ ప్లాన్ పేరు వచ్చేసి న్యూ జీవన్ ఆనంద్. సో దీనికి 2 రకాల బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దానికోసం అనని ఈ ప్లాన్ గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాన్ యొక్క నెంబర్ వచ్చేసి 715 అన్నమాట. సో న్యూ జీవన్ ఆనంద్ 715 ప్లాన్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్గా ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు 18 to 50 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో ఓన్లీ 18 to 50 ఇయర్సే. సో కొన్ని పాలసీకి 8 నుంచి 59 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది, బట్ దీనికి ఆ ఫెసిలిటీ అనేది లేదు. అట్లాగే టర్మ్ ఎన్ని ఇయర్స్ టర్మ్ పెట్టుకోవచ్చు అంటే మినిమం 15 ఇయర్స్ టర్మ్ నుంచి 35 ఇయర్స్ టర్మ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాకపోతే అందరూ ఈ 35 ఇయర్స్ టర్మ్ పెట్టుకోలేరు అన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చే నాటికి వాళ్ళకి 75 ఇయర్స్ అనేది మించకూడదు అన్నమాట. సో ఈ రూల్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ఎంత టర్మ్ పెట్టుకోవాలి అనేది తెలిసిద్ది అన్నమాట. సో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 35 ఇయర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎవరైతే 50 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. కేవలం 25 ఇయర్స్ టర్మ్ మాత్రమే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీని యొక్క కండిషన్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మీకు చెప్తానమాట. విత్ ఎగ్జాంపుల్స్, విత్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక 10 lakhs ఇన్సూరెన్స్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. 10 lakhs ఇన్సూరెన్స్. దీనికి ఏజ్ నేను తీసుకుంటున్నది 25 ఇయర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ని బట్టి మనం కట్టే ప్రీమియం అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఒకవేళ మన ఏజ్ అనేది తక్కువ ఉన్నట్లయితే మన ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మన ఏజ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మన ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది గుర్తించాలి. సో ఇప్పుడు నేను టర్మ్ కూడా నేను 25 ఇయర్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. టర్మ్ కూడా 25 ఇయర్స్. సో ఏజ్ వచ్చేసి 25, సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 lakhs. ఆ తర్వాత టర్మ్ కూడా నేను 25 ఇయర్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. నాకు పర్ ఇయర్ వచ్చే ప్రీమియం, సో నాకు పర్ ఇయర్ నేను ప్రీమియం ఎంత కట్టాలి అంటే 46,739 రూపీస్. సో ఇంత ప్రీమియం అనేది నేను పర్ ఇయర్కి కట్టుకోవచ్చు. పర్ ఇయర్కి మనం ఓన్లీ ఒక్కసారే కట్టాల్సిన అవసరం లేదు. మనం మంత్లీ పే చేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ పే చేసుకోవచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ పే చేసుకోవచ్చు, లేదా అని అనుకుంటే ఇయర్లీ కూడా పే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఏది అవైలబిలిటీ, ఏది మంచిగా అనిపిస్తే మీ వల్ల ఏదవుతుందో దానికి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మంత్లీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ కూడా మీరు చేసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. అట్లాగే పర్ మంత్కి, ఇప్పుడు పర్ ఇయర్కి చెప్పిన కదా, పర్ మంత్కి వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 3,779 రూపీస్ అనేది మనకు ప్రీమియం అనేది పడుతుంది అనమాట. పర్ మంత్కి 3979 రూపీస్ పడుతుంది. మనం చిట్టీలు కట్టుకుంటూ ఉంటాం కదా పర్ మంత్ 5,000. సో దానికన్నా కూడా తక్కువ అమౌంట్ అనమాట. సో ఇది అంతా కట్టడం అయిపోయింది. మనకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ అనేది
ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. మెచ్యూరిటీ బెనిఫిట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అమౌంట్ 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నా కాబట్టి ఖచ్చితంగా 25 ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో మిగతా కొన్ని ప్లాన్స్ జీవన్ లాభ్ లాంటిదైతే 25 ఇయర్స్ పెట్టుకున్నట్లయితే కేవలం 16 ఇయర్స్ కడితే సరిపోతుంది. బట్ దీనికి మాత్రం 25 ఇయర్స్ కంపల్సరీగా కట్టాలి. సో నేను మొత్తం మీద కట్టే టోటల్ ప్రీమియం ప్రీమియం వచ్చేసి 11,44,307 రూపాయలు. 11,44,307 రూపీస్ అనేది ఇక్కడ నేను ప్రీమియం. సో మొత్తం టర్మ్ ఆఫ్ 25 ఇయర్స్లో నేను కట్టే అమౌంట్. నాకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అని అంటే మనకు 36 lakhs అనేది రావడం జరుగుతుంది అన్నమాట. 36 lakhs. సో జీవన్ ఆనంద్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అది 2 సార్లు వస్తుంది. సో ఈ అమౌంట్ 2 విడతలుగా రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ 25th ఇయర్ అంటే మనం కట్టడం ఎప్పుడు అయిపోతుందో మన ప్రీమియం టర్మ్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే అన్ని సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయో అప్పుడు మనకు 26 లక్షలు రావడం జరుగుతుంది అన్నమాట. 26 లక్షల రూపాయలు అనేది మనకు కట్టడం అయిపోగానే అంటే 25 ఇయర్స్ గడితే 25 ఇయర్స్కే మళ్ళీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన సంవత్సరంకే మనకు 26 లక్షలు అనేది రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇది ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మా 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ పర్సన్కి 50 ఇయర్స్ వచ్చినాయి. సో 25 కదా, 25కి నేను 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నా కాబట్టి 50 ఇయర్స్ వచ్చింది. సో అతను ఒక 90 ఇయర్స్కి ఎక్స్పైర్ కావడం జరిగింది. అప్పుడు మన సమ్ ఎష్యూర్డ్ ఎంత 10 lakhs. సో సమ్ ఎష్యూర్డ్ 10 lakhs కాబట్టి మనకు ఎప్పుడైతే డెత్ జరుగుతుందో అప్పుడు మనకు 10 lakhs అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద మనకు 36 lakhs వస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 26 lakhs ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు వస్తాయి. ఆ తర్వాత 10 lakhs మనకి ఎప్పుడైనా డెత్ జరిగినప్పుడు అప్పుడు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 ఇయర్సే ఉన్నాయి పర్సన్కి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్లనో ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంటల్గా నార్మల్ డెత్ జరిగిందనుకో 30 ఇయర్స్కి ఏదైనా జరిగింది అని అంటే మనకు ఈ 10 lakhs ఇచ్చేస్తారు. సో సమ్ ఎష్యూర్డ్ 10 lakhs ఇస్తారు. ఆ తర్వాత మనము ప్రతి సంవత్సరం కట్టిన దానికి బోనస్ అనేది యాడ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ బోనస్ కూడా యాడ్ చేసి ఇస్తారనమాట. సో మనకు ఇయర్స్ని బట్టి సో 25th ఇయర్ మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో అప్పటి నుంచే మీకు అప్లికేబుల్ అవుతాయి. సో మీ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే ఓన్లీ డెత్ జరగకుండా ఉన్నట్లయితే మనకు ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో 2 విడతలుగా రావడం జరుగుతుంది. లేదు డెత్ జరిగింది అని అనుకున్నా కూడా మనకు ఈ అమౌంట్ సో మనం 10 lakhs సో ఈ 10 lakhs అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బోనస్ అమౌంట్ కూడా ఇస్తారనమాట. అట్లాగే ఇక్కడ యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా ఉన్నది. సో నార్మల్ డెత్ జరిగినట్లయితే మనకు సమ్ ఎష్యూర్డ్ ఎంత 10 lakhs ప్లస్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే యాక్సిడెంటల్గా ఏదన్నా డెత్ జరిగినట్లయితే మనకు సమ్ ఎష్యూర్డ్ ఎంత 10 lakhs ప్లస్ మళ్ళీ సమ్ ఎష్యూర్డ్ అంటే 10 lakhs 20 lakhs అనేది ఇస్తారు. ప్లస్ బోనస్ కూడా దీనికి సంబంధించిన బోనస్. సో ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట దీని బెనిఫిట్స్. జీవన్ ఆనంద్ అనేది
ఒక టైంలో ఇది చాలా సేల్ అయ్యే ప్లాన్ అనమాట. కాకపోతే ఇప్పుడు జీవన్ లాభ్ అనే ప్లాన్ అనేది బాగా నడుస్తుంది. ఎందుకంటే దానికి ఈ డబల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఉండదు. ఆ తర్వాత తక్కువ అమౌంట్ కడతాం అనమాట. మనం చాలా తక్కువ అమౌంట్ కడతాం. మనకు వచ్చే అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానికి కంపేర్ చేసుకున్నట్లయితే. సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.